హాయ్ ఎవ్రీబడి. మరి పూరన్ పూనకాలు తెప్పిస్తాడా? కమిన్స్ ఖాముష్ చేస్తాడా? దిగ్వేష్ రాటి సంతకం చేస్తాడా? లేదా అభిషేక్ షేక్ ఆడిస్తాడా? తెలుసు కదా మనం ఏ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కంటే లక్నోకి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే లక్నో వరుసగా 3 మ్యాచ్లు గెలిస్తేనే, ఈ మ్యాచ్తో పాటు మిగతా 2 మ్యాచ్లు కూడా గెలిస్తేనే ఆ టీంకు ప్లే ఆఫ్స్ అవకాశాలు అనేవి ఉంటాయి. అప్పటికి కూడా అనుమానమే. ఎందుకంటే ఇప్పటికీ ఆ టీం దగ్గర 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 3 మ్యాచ్లు గెలిచినప్పటికి కూడా ఆ టీంకి వచ్చే స్కోరు అంటే 16 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇప్పటికే మనం చూసాము, టాప్లో ఉన్న టీమ్స్ 17 పాయింట్లు 18 పాయింట్లతో ఉన్నాయి. ఒక ముంబై ఇండియన్స్ మాత్రమే ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఆ టీం దగ్గర, అంటే మిగతా 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఓడిపోతేనే ముంబై 16 పాయింట్లకి చేరుకోగలదు. అయితే ఈ ఈక్వేషన్స్ అన్నీ ఈ మ్యాచ్ తర్వాత అర్థమైపోతాయి లక్నోకి. ఒకవేళ లక్నో ఈ మ్యాచ్లో ఓడిపోతే ఇంకా ఛాన్సే లేదు అవుట్ ఆఫ్ ద ప్లే ఆఫ్ రేస్. ఇది లక్నో సూపర్ జైంట్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. మరి సన్ రైజర్స్ హైదరాబాద్కి కూడా అంతకు మించిన ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఈ సీజన్ని, అంటే లాస్ట్ సీజన్ మనోళ్ళు చూపించిన ధమాకా లెవెల్ ఆ హిట్టింగ్కి కంటెండర్స్గా పేరు తెచ్చుకున్నారు ఈ సీజన్లో. ఈ సీజన్కి వీళ్ళే కంటెండర్స్, ఎందుకంటే లాస్ట్ సీజన్లో రన్నర్అప్గా నిలిచారు. సో అట్లాంటి కంటెండర్స్గా పేరు తెచ్చుకున్న వీళ్ళు అదే దూకుడును కంటిన్యూ చేయలేకపోయారు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ పక్కన పెడితే కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్న రకంగా, అంటే తమ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. కాబట్టి బాటంలో అయితే తమ పొజిషన్ని ఉంచుకోకుండా ఉండాలని చూస్తుంది. రివర్స్ పిక్చర్లో చూసాము, సన్ రైజర్స్ హైదరాబాద్ పై లక్నో సూపర్ జైంట్స్ పూర్తి స్థాయిలో డామినేషన్ ప్రదర్శించి ఆ మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సంపాదించింది. మరి ఆ విజయానికి కారణం మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్. మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ చేస్తే నికోలస్ పూరన్ 26 బాల్స్లో 70 ఆడ్ రన్స్ చేశాడు. అందులో 6 సిక్స్లు 6 ఫోర్లు, ఊచకోత, లిటరల్గా చెప్పాలంటే ఊచకోత కోసాడు. మరి అట్లాంటి నికోలస్ పూరన్ పైన, ఆ టీం పైన రివెంజ్ తీర్చుకోవడానికి కమిన్స్ అండ్ గ్యాంగ్కి ఇదే మంచి అవకాశం. ఇది లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతోంది ఈ మ్యాచ్. అయితే ఇది లక్నోకి హోమ్ గ్రౌండ్. మరి హైదరాబాద్ని తమ హోమ్ గ్రౌండ్లో ఓడించిన జట్టుని వాళ్ళ హోమ్కి వెళ్ళి వాళ్ళని ఓడించాలి కదా, మరి లెక్క సరిచేయాలి కదా అనే ఉద్దేశంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్కి సంబంధించి ఫారిన్ ప్లేయర్స్ అందరూ అందుబాటులో ఉంటారంటే ప్రస్తుతానికైతే ట్రావిస్ హెడ్ అందుబాటులో ఉండేది అనుమానమే. ఎందుకంటే ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ట్రావిస్ హెడ్ కోవిడ్ బారిన పడ్డాడు, కోవిడ్ పాజిటివ్ అని తేలిందని హెడ్ కోచ్ డానియల్ వెటోరి చెప్పాడు. మ్యాచ్ రోజు ఉదయానికల్లా ట్రావిస్ హెడ్ చేరుకుంటాడు నగరానికి, లక్నోకి. కానీ అతను ఆడతాడా లేదా అనేది మాత్రము ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ట్రావిస్ హెడ్ కనుక మ్యాచ్ ఆడకపోతే ఇషాన్ కిషన్తో ఓపెనింగ్ చేస్తారు. ఇషాన్ అండ్ అభిషేక్ ఓపెనింగ్ చేస్తే 1 డౌన్లో సచిన్ బేబీ వస్తాడు. ఆ తర్వాత క్లాసెన్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అనికేత్ వర్మ ఉన్నాడు, కమింద్ మెండిస్ ఉన్నాడు. సో వీళ్ళంతా కూడా మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేసే పనిలో ఉంటారు. బౌలింగ్ విషయానికి వస్తే జీషన్ అన్సారీ ఒక్కడే ఇప్పటి వరకు కాస్తో కూస్తో వికెట్లు తీశాడు స్పిన్ విభాగంలో. కమిన్స్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే ఇవ్వలేదు. ఇక షమి గురించి మనం చాలా అంటే చాలా వరీ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే షమి కూడా తన రేంజ్కి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. అఫ్కోర్స్ మనం చూసాం, అతను నీ ఇంజురీ నుంచి వచ్చిన తర్వాత అంతగా, అంటే మునపటి షమిని మనం చూడలేకపోతున్నాము. కాబట్టి ఎస్ఆర్హెచ్ తమ బౌలింగ్ పైన కూడా కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ని చూసుకుంటే ఆ టీం కూడా రీసెంట్ పర్ఫార్మెన్స్ అంత బాగా ఏమీ లేదు. మనం చూసాము, రివర్స్ పిక్చర్లో నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడని చెప్పుకున్నాము. కానీ అతను రీసెంట్గా గత 5 మ్యాచ్ల్లో అతని ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. అంతకుముందు ఆడిన 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు, ఒక 40+ స్కోర్ చేస్తే ఈ లాస్ట్ 5 మ్యాచెస్లో ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. సో మరి పూరన్ తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ అంటే తనకి ఇష్టమైన జట్టు అనుకుంటా. ఎందుకంటే తన మాజీ టీం కాబట్టి ప్రతిసారి కూడా ఈ టీం మీద అద్భుతంగా పర్ఫామ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. లక్నో ఓపెనర్ల విషయానికి వస్తే మార్క్రమ్ కూడా ఉన్నాడు, సన్ రైజర్స్ మాజీ ప్లేయర్, ఇతను కూడా మాజీ కెప్టెన్. మార్క్రమ్ ఉన్నాడు,
మిచెల్ మార్ష్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరితో పాటు మిడిల్ ఆర్డర్లో ఆయుష్ బడోని ఉన్నాడు. ఆయుష్ బడోని కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. సో తను క్యామియోస్ని బిగ్ ఇన్నింగ్స్ లాగా కూడా మలచగలడు మిడిల్ ఆర్డర్లో వచ్చి. సో బ్యాటింగ్ లైనప్ అయితే కొంచెం ఇన్కన్సిస్టెన్సీ అయితే కనపడుతుంది. కానీ ఓపెనర్స్ని అంటే ముందుగా ఓపెనర్స్ మిచెల్ మార్ష్ ఎందుకంటే ఫామ్లోకి వస్తే మాత్రం మ్యాచ్ను కంప్లీట్గా లాగేసుకునే కెపాసిటీ అవుతుంది. మార్కరం కూడా చూసాము, 2-3 మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. సో వీళ్ళని కనుక కట్టడి చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నోని పెద్ద స్కోర్ చేయకుండా ఆపడం వీలవుతుంది. అలాగే వీళ్ళ బౌలింగ్ అటాక్లో మాట్లాడితే దిగ్వేష్ రాఠీ ఒక్కడే కన్సిస్టెంట్గా వికెట్లు తీస్తున్నాడు. షర్దుల్ ఠాగూర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తను లాస్ట్ టైము SRH పై 4 వికెట్స్ తీశాడు. యాక్చువల్గా మ్యాచ్ని టర్న్ చేసిందే షర్దుల్ ఠాగూర్ అని చెప్పొచ్చు. సో అన్నిటికీ మించి లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్. మరి రిషబ్ పంత్ ఏమాత్రం ఫామ్లో కనిపించడం లేదు. కెప్టెన్సీలోనూ తను అంత ఇంప్రెసివ్గా అయితే కనిపించట్లేదు. సో మరి రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో ఏమైనా కంబ్యాక్ ఇస్తాడా? మరి ఈ మ్యాచ్లో గెలిచి లక్నో సూపర్ జైంట్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుందా, లేదా SRH పార్టీ స్పాయిలర్గా మారి పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంటుందా? పూనకాలు తెప్పిస్తాడా? అభిషేక్ శర్మ షేక్ ఆడిస్తాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.